మాస్ హిట్ దసరా నుంచి నాని సక్సెస్కి తిరుగులేదు. దసరా నానికి భారీ మాస్ హిట్గా నిలిచింది. అప్పటి వరకు క్లాస్ హీరోగా కనిపించిన నాని దసరాతో మాస్ ఫాలోయింగ్ అయితే మొదలైంది. మాస్ పాత్రలకు పర్ఫెక్ట్గా సూట్ అవుతాడని దసరా అయితే ప్రూవ్ చేసింది. అప్పటికే క్లాస్ ఇమేజ్ ఉన్న నానిపై మాస్కి కనెక్ట్ అవుతాడా లేదా అన్న సందేహం ఉండేది. కానీ ఆ హిట్తో అన్ని పటాపంచలయ్యాయి. అటుపై హాయ్ నాన్నతో తన మార్కు క్లాసిక్ హిట్ అంతే అందుకున్నాడు. అనంతరం సరిపోదా శనివారం అంటూ క్లాస్ అండ్ మాస్ ఆడియన్స్ని అలరించాడు. ఇలా నాని కెరీర్లో 3 విజయాలు నమోదయ్యాయి. ఆ హ్యాట్రిక్ విజయాన్ని కంటిన్యూ చేస్తూ హిట్ 3తో మరొక బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. సైకోలను డీల్ చేసే పోలీస్ ఆఫీసర్ పాత్రలో మరోసారి మాస్ కోణంలో పీక్స్ అయితే చూపించాడు. మరి ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ వసూళ్లు అయితే సాధించింది. దీంతో నాని కెరీర్లో వరుసగా 4 విజయాలు నమోదయ్యాయి. నానికి ఇలాంటి సక్సెస్లు కొత్తేం కాదు. కెరీర్ ఆరంభంలోనే ఇలాంటి వరుస విజయాలు అయితే సాధించాడు. కానీ డబుల్ హ్యాట్రిక్ మాత్రం మిస్ అయ్యాడు. మళ్ళీ ఇప్పుడు ఆ ఛాన్స్ అయితే వచ్చింది. మరో 2 సినిమాలు హిట్ కొడితే డబుల్ హ్యాట్రిక్ నమోదైనట్లే. అందుకు అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ప్రెజెంట్ అయితే దసరా దర్శకుడితోనే పారడైజ్ సినిమా చేస్తున్నాడు. మరి ఈ చిత్రంపై అంచనాలు పీక్స్ లో ఉన్నాయి. అసలే సక్సెస్ఫుల్ కాంబినేషన్ కావడంతో ఈసారి ఎలాంటి మ్యాజిక్ చేస్తారు అన్న అంచనాలు కూడా ఉన్నాయి. ఈ సినిమా అనంతరం నాని లైనప్ లో స్టార్ డైరెక్టర్లే ఉన్నారు. ఇప్పటికే శేఖర్ కమ్ల పేరు కూడా వినిపిస్తుంది. అలాగే త్రివిక్రమ్, రాజమౌళి కూడా సినిమా చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. వాళ్లే బరిలోకి దిగితే నాని ఖాతాలో డబుల్ హ్యాట్రిక్ లాంఛనమే.